హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు స్ప్రింగ్ పొటాటో చాలామంది చూసే ఉంటారు, ఇంకా 100 రూపాయలు పెట్టి కొనుక్కొనే ఉంటారు. సో అంత ఖర్చు లేకుండా కేవలం 10 రూపాయలతో మనం ఇంట్లోనే స్ప్రింగ్ పొటాటో అనేది తయారు చేసుకోవచ్చు. దానికోసం అయితే పొటాటోస్ అలానే మనకి ఇలా సన్నని పుల్ల మీ ఇష్టం అండి, మీరు స్టిక్ తీసుకునే దాన్ని బట్టి పొటాటో సైజ్ అనేది తీసుకోండి. సో ఇట్లా షార్ప్గా ఉండేదాని వైపు ఈజీగా పొటాటో అయితే స్లోగా అలా గుచ్చుకుంటూ వెళ్తే దిగిపోతుంది అనమాట. దాన్ని ఇప్పుడు మనం స్ప్రింగ్ లాగా కట్ చేసుకోవడానికి ఇలా మనం క్యారెట్స్ అట్లా గ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా, అందులోనే పొటాటోస్ స్లైస్ చేసేది ఉంటుంది అనమాట. అందులోకి ఇలా స్టిక్ని లోపలికి ముందుకు పంపించి అన్ని వైపులా ఈవెన్గా వచ్చేటట్లు స్లోగా రౌండ్గా ఇట్లా మొత్తం స్ప్రింగ్ లాగా వచ్చేటట్లు ఎక్కడా కట్ అవ్వకుండా మనం తిప్పుతూ ఉన్నట్లయితే మనకి ఇలా స్ప్రింగ్ లాగా వస్తుందండి. ఎడ్జ్ వరకు మనం అలా తిప్పుకుంటూ ఎడ్జ్ని లోపలికి ఇలా గుచ్చేసుకుంటే సరిపోతుంది. మనకి స్ప్రింగ్ పొటాటో అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికోసం మనం బ్యాటర్ని రెడీ చేసుకొని అప్పుడు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వచ్చిన దాన్ని జాగ్రత్తగా స్లోగా స్ప్రింగ్ లాగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ పొటాటో మొత్తాన్ని చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం బయట అంతంత ఖర్చు పెట్టకుండా మన పిల్లలు ఇష్టంగా తినే పొటాటోని ఇంట్లోనే హైజీన్గా తయారు చేసి ఇవ్వచ్చు. మనం ఇలా సెట్ చేసేసుకోగానే ఈ బ్యాటర్ కోసం అయితే నేను ఫుల్ వీడియో పోస్ట్ చేశానండి, ఒక్కసారి చూసేయండి. సో అందులో శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఉప్పు, కారం, పసుపు వేసాను. ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకోకుండా దోశ బ్యాటర్ కన్నా ఇంకా పల్చగా కలిపేసుకొని మనకి ఇలా ఈ పొటాటోస్ మీదకి పట్టించుకోవాలి, అంతే అండి. తర్వాత దీన్ని తీసుకెళ్ళిపోయి మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఈ స్ప్రింగ్ లాగా కట్ చేసుకోవడం ఒక్కటే అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ బ్యాటర్ని పల్చగానే కలుపుకోవాలి. మందంగా కలుపుకున్నారనుకోండి మనకి ఈ పొటాటోస్కి బాగా పట్టేసి మనకి బజ్జీ ఎలా అయితే వస్తుందో ఆ మాదిరి వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఇలా ఈజీగా తీసుకుంటే టేస్టీగా ఉండి మన స్ప్రింగ్ పొటాటోస్ అయితే రెడీ అయిపోతున్నట్లు. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.